గణ స్వతంత్ర భారతం అని జబ్బలు చేర్చుకుంటాం, కానీ ప్రజాస్వామ్య ఫలాలేవి కూడా ఇప్పటి వరకు కూడా కప్పట్రాళ్లలో అందని వైనం. ఓటు హక్కు వినియోగించుకునే హక్కు కూడా మొన్నటి వరకు వీళ్ళకి లేదు. భయపడుతూ బయటకు రావాలంటేనే భయపడుతూ, ఓటు వేయాలంటేనే భయపడుతూ, పెత్తందారులు ఎవరిని సూచిస్తే వాళ్ళకే ఓటు వేసుకునే సంస్కృతి మొన్నటి వరకు ఇక్కడ మనకు కనిపించింది. కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, రచ్చబండ దగ్గర వారితో మాట్లాడదాం. పెద్ద ఆయన, ఇప్పటి వరకు ఎన్ని ఎన్నికలు చూసావు? ఓటేసావా? వేసాం తల్లి, వేసాము, ఓటు వేసాము. గ్రామంలో ధైర్యంగా ఉందా? భయం లేకుండా ఉందా? ధైర్యంగా ఉందిలే, ఏం భయం లేదు, ఇప్పుడు భయం లేదు, ధైర్యంగా బాగుంది. ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు కొంచెం ఇప్పుడు వెళ్ళాము, కొంచెం మరేంటి, వర్షాలు బాగా పడుతున్నాయా? పంటలు ఏమైనా పండుతున్నాయా? మీరు ఎట్లా, మీ జీవనం ఎలా సాగుతుంది? కూలి పోయి బతకాల్సింది, మనకి ఏం పొలం లేదు, ఏం లేదు, కూలి పోయి బతకాల్సింది. ఊరు బతుకులు బతుకున్నది, ప్రశాంతంగా ఉంది. ఇంతకుముందు ఫ్యాక్షన్ ఉండేది, ఇప్పుడు ఏం అందమైపోయింది ఫ్యాక్షన్. ఇంతకుముందు చాలా కొంచెం భయపడేవారు, ఇప్పుడు మార్పు వచ్చేసింది జనంలా. ఎవరు బతుకులు బతకల్లా అని బాగుంది ఇప్పుడు ఇది వరకు. ఇంతకుముందు చాలా భయం ఉండేది, అప్పుడు అంతమైపోయింది. ఇంకా ఫ్యాక్షన్ వల్ల నష్టపోయినారు, ఇప్పుడైతే బాగుంది. మరి ఎవరైనా నాయకులు వచ్చి ఏంటి మీరు బడికెళ్ళటం ఏంటి, మీలో మార్పు వచ్చిందని బెదిరిస్తున్నారు? ఊరు బెదిరిస్తుండేరు వాళ్ళు. నాయకులు కానీ బాగా ఉండాలా, పోయినంతకాలం ఈ ఫ్యాక్షన్ ఉండకూడదు, బాగా ప్రశాంతంగా బతకల్లా, ముసలిళ్ళకి పింఛన్లకు మంచి చెడు అన్ని విధాలా సహకారం చేస్తున్న నాయకులు కానీ బాగుంది. చేసిపోయి మాకు దేవుడు లెక్కల, మాకు ఇది లేదు తిరిగి ఈ రోడ్లు వేపిస్తున్నాడు, ఆ రోడ్డు వరకు కూడా సిమెంట్ రోడ్డు వేపిస్తున్నాడు. మాకు ఆయనే మాకు దేవుడు. ఫ్యాక్షన్ ఏమి అవసరం లేదు మాకు. మా బతికేది పట్టకుడి కూలిపోయి బతికేటం. అప్పుడు చాలా గలాటలు లేవు అంతా, అప్పుడు జరగడం అట్లా జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం మంచిగానే ఉంది. ఇంకా ఎస్పీ ఈయన దత్తు తీసుకోవడం వల్ల చాలా బాగుంది. ఏం ఊర్లో ఏం గలాటలే, మంచిగానే ఉంది చూడడం. విచ్చుకత్తులు విపరీతంగా వీరంగం సృష్టించిన నేల మీద ఇప్పుడు ప్రకృతి పులకరిస్తోంది. విద్యార్థులకు కేవలం చదువు మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణం మీద, అలాగే ప్రకృతి మీద అవగాహన కల్పించాలన్న సదుద్దేశంతో ప్రతి పిల్లవాడితో కూడా చెట్లు నాటిస్తున్నాడు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడ ఒక చెట్టుని, ఒక మొక్కను నాటించి ఆ మొక్కకు రవికుమార్ 10th, జయరాముడు 6th క్లాసు. అంటే మనం సహజంగా చూస్తూ ఉంటాం, ఏ ప్రధానమంత్రో, ఏ మంత్రో, ఏ ఎమ్మెల్యేనో మొక్కలు నాటితే వారి పేరుని శిలాఫలకం మీద మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక కొత్త కల్చర్ని, కొత్త ట్రెండ్ని మనం చూస్తున్నాం. అంటే వాళ్లకు ఆ మొక్క మీద ఎంత అవగాహన ఉండాలి, దాని పరిరక్షణకు వాళ్ళు ఏ విధంగా పాటుపడాలి అనేది ఈ మొక్క నాది అన్న ఉద్దేశంతో ఈ రవికుమార్, జయరాముడు ఇలా ఈ చుట్టుపక్కల ఏదైతే ఉందో ఈ ప్రాథమిక ఉన్నత పాఠశాల, ఈ పాఠశాలలో ఉన్నటువంటి చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా ప్రకృతి పట్ల అవగాహన కలిగి ఉండాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలన్న ఒక కాన్సెప్ట్తో ఇక్కడ మొక్కలు నాటిస్తున్నారు. ఆ మొక్కకు గార్డెన్గా ఆ స్టూడెంట్ని పెడుతున్నారు. చూద్దాం ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. నేను ఈ స్కూల్ హెడ్ మాస్టర్ అండి. 2009లో వచ్చినాను. అప్పటి నుంచి ఈ స్కూల్ పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. ఎవరూ పట్టించుకోలేదు. ఎస్పీ గారు దత్తత తీసుకున్న తర్వాత చాలా విషయాల్లో ఆయన ఇంట్రెస్ట్గా ఉండి దగ్గరుండి చేపిస్తున్నాడు. మా స్కూల్కి అన్నీ వేరే వాళ్ళతో స్పాన్సర్ చేయించి అన్ని వస్తువులు ఇప్పిస్తున్నాడు. ఓ పక్క ఫ్యాక్షన్, మరో పక్క అభివృద్ధిలేమి, ఇంకో పక్క సవాళ్లు. అయినా ఏదో చిన్న ఆశ, ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామాభివృద్ధికి పాటుపడాలన్న
ఒక చిన్న ఆశే ఎస్పీ రవికృష్ణను ఈ దిశగా ముందుకు సాగుతోంది. చుట్టూ సవాళ్లున్న ఛాలెంజ్గా తీసుకున్నారు. ప్రస్తుతం మనము ఇక్కడ ఒక పాఠశాల ఉంది. పాఠశాలలో మనం చూడొచ్చు, పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు, పల్లెలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందన్న స్లోగన్తో ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం ఎవరో ఒకరు టీం ఇక్కడికి విచ్చేసింది. కొంతమందితో మాట్లాడదాం. హాయ్ చిల్డ్రన్, మీ గ్రామం అంటే ఏంటో మీ అమ్మ వాళ్ళు మీ తాతయ్య వాళ్ళు అందరూ చెప్పుంటారు కదా. చాలా అభివృద్ధి చెందింది మా గ్రామం. ఎస్పీ దత్తత తీసుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఇంకా చాలా అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతుంది. ఎస్పీ సార్ మా ఊరిని దత్తత తీసుకొని ఎన్నో సహకారాలు అందించారు టీచర్. గతంలో ఫ్యాక్షన్ ఉండడం వల్ల స్కూల్ కానీ లేదు టీచర్. వర్షాలు వస్తున్నప్పుడు వర్షం వస్తున్నప్పుడు ఇంటికి పంపించేవాళ్ళు టీచర్. ఇప్పుడు బాగా భయం లేకుండా స్కూల్కి వస్తున్నాం టీచర్. మా గతంలో మా ఊరు ఫ్యాక్షన్కి గురై ఎన్నో కుటుంబాలు బలయ్యాయి. అందులో భాగంగా మా కుటుంబం కూడా కొంత ఉంది. ఈ బాధల్లో ఉండగా ఎస్పీ గారు మా గ్రామాన్ని దత్తత తీసుకొని మా గ్రామాన్ని ఏదో చేయాలి, అభివృద్ధి పరచాలి, ఇలా పల్లెల్ని అభివృద్ధి చేస్తే దేశం కూడా అభివృద్ధి చెందుతున్న భావనతో మా గ్రామాన్ని దత్తత తీసుకొని ముందుగా చదువుకున్న వాళ్ళుంటే ఈ గ్రామాలు అనేటివి అభివృద్ధి చెందుతాయని స్కూల్ కట్టించారు. గతంలో కపట్రాలంటే కర్నూలులో ఫ్యాక్షన్తో పేరు పొందిన ఊరు ఇది. ఎస్పీ గారు మా ఊరిని దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకున్న తర్వాత మా ఊరిలో ఎటువంటి గొడవలు లేవు. గతంలో ఫ్యాక్షన్ అంటే పక్క ఊర్లకు దడ పుట్టేది. ఉపాధ్యాయులు చదువు చెప్పాలన్నా ఈ ఊరికి భయంతో రాలేకపోయేవాళ్ళు. ఎస్పీ గారు మా ఊరిని దత్తత తీసుకున్న తర్వాత ఉపాధ్యాయులు వచ్చి మాకు బాగా చక్కగా చదువు చెప్తున్నారు. మాకు స్కూల్ లేకపోవడంతో మేము వర్షాలు వచ్చినా ఎండకు ఎండే వాళ్ళం, వర్షకు నానే వాళ్ళం, పుస్తకాలు నానిపోయి మాకు చాలా బాధగా ఉండేది. అలాగే అనారోగ్య పాలయ్యే వాళ్ళం. ఎస్పీ గారు మా ఊరికి వచ్చిన తర్వాత సార్ మాకు స్కూల్ లేదని చెప్తే స్కూల్ కట్టించాడు. ఎస్పీ గారున మేము ఎప్పటికీ తీర్చుకోలేం, కానీ ఆయన ఆశయాన్ని మేము నెరవేరుస్తాం. అంతేకాక ఎస్పీ కపట్రాలకు శ్రీమంతుడు కాదు, ఒక దేవుడు. మా విద్యార్థుల్లో ఎస్పీ సార్ గారు మంచి విజ్ఞానాన్ని మేల్కొల్పారు. అలాగే ఎస్పీ సార్ మాకు మా రోడ్లు అన్నీ ఇప్పించారు. మా ప్రజలను మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. మా ప్రజలను మేమే కొంతవరకు మార్చాలని, విద్యార్థుల వల్లే తల్లిదండ్రులు అందరూ మారుతారని, మీరే తల్లిదండ్రులను బాగా మారిస్తే ఊరు అభివృద్ధి గ్రామం అవుతుందని అన్నాడు.